హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ చపాతి. చాలా సింపుల్ అండ్ న్యూట్రిషియస్ చపాతి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా పాలకూర తీసుకుని దాన్ని వాష్ చేసి స్టవ్ పైన కొద్దిగా వేడి వాటర్ పెట్టి దాంట్లో పాలకూర వేసి కొద్దిగా ఉడకబెట్టండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన పాలకూరను తీసి దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని గోధుమ పిండిలో వేసుకొని కలుపుకోండి. మనకి ఈ పేస్ట్లో ఉన్న వాటరే సరిపోతాయి పిండి డో కావడానికి. లేదంటే మీకు ఒక ఎక్స్ట్రా వాటర్ కావాలి అంటే కొద్దిగా చల్లుకొని పిండిని ముద్దలాగా చేసుకోండి. ఇంకేముంది, ఆ పిండిని చపాతీలు చేసుకొని ఇంకా పెనం పైన వేసుకొని కాల్చుకోవడమే. ఎంత సింపుల్, ఈజీ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా సింపుల్గా, ఈజీగా న్యూట్రిషియస్ చపాతీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇంకా దాన్ని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.